హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నియంతగా పేరొందిన హిట్లర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. మనం హిట్లర్ పేరు ఎందుకు గుర్తు చేసుకుంటున్నామో తెలుసా? ఎందుకంటే ఈరోజు నేను మీకు అడాల్ఫ్ హిట్లర్ దేశాన్ని గురించి కొన్ని నమ్మలేని నిజాలను చెప్పబోతున్నాను. ఈ దేశం సాంకేతిక పరిజ్ఞానం పరంగా మిగతా దేశాల కంటే ముందున్న దేశం. ఇక్కడ తయారయ్యే యంత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తాయి. ఇక్కడి ప్రజలను గొప్ప పోరాట యోధులుగా భావిస్తారు. ఎవరు నిబంధనలు ఉల్లంఘించలేని దేశం ఇదే. అయితే ఈ దేశంలో మీ బిడ్డకు మీ ఇష్టానుసారం పేరు పెట్టలేరు. ఇక్కడే మీరు ప్రపంచంలోనే అత్యంత ఫిట్నెస్ ఉన్న వ్యక్తులను చూడవచ్చు. అంతేకాదు, జర్మనీ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటి. కావున ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, జర్మనీ దేశం యొక్క అధికారిక పేరు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ. ఈ దేశం మొత్తం జనాభా సుమారు 8 కోట్లు. పాపులేషన్ డెన్సిటీ విషయానికి వస్తే, జనసాంద్రత విషయానికి వస్తే ఒక స్క్వేర్ కిలోమీటర్లు 240 మంది ప్రజలు నివసిస్తారు. ఇక్కడ 77% మంది నగరాల్లో, 23% మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. జర్మనీ మధ్య మరియు పశ్చిమ ఐరోపాలోని ఒక దేశం. దీనికి ఉత్తరాన బాల్టిక్ అండ్ సౌత్ సియా మరియు దక్షిణాన ఆల్ప్స్ పర్వతాలు ఉన్నాయి. డెన్మార్క్, పోలాండ్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, బెల్జియం, నెదర్లాండ్ మొదలైన దేశాలతో జర్మనీ సరిహద్దును పంచుకుంటుంది. జర్మనీకి ఈ దేశాలతో సరిహద్దుకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేవు. కానీ ఈ దేశానికి గతంలో ప్రపంచ దేశాలతో సరైన సత్సంబంధాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. జర్మనీ రాజధాని బెర్లిన్ దేశంలోనే అతిపెద్ద నగరం. బెర్లిన్ నగరం చాలా అందంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నగర అందాలను బాగా ఆస్వాదించాలనుకుంటే బస్సు లేదా మెట్రోలో వెళ్లకుండా సైకిల్పై వెళ్తే ఈ నగరంలోని అత్యద్భుతమైన ప్రదేశాలను మనసారా సందర్శించవచ్చు. జర్మన్ ప్రజలు ప్రపంచంలో అత్యంత ఫిట్నెస్ ఉన్న వ్యక్తులలో ఒకరుగా భావించబడతారు. ఈ దేశంలో పొట్ట బయటికి వచ్చిన వారు, అవుట్ ఆఫ్ షేప్లో ఉన్నవారు చాలా తక్కువ మంది కనబడతారు. కావున ఇక్కడ లావుగా ఉండడం పాపంతో సమానం. అందుకే జర్మన్ ప్రజలు చాలా ఫిట్గా, అందంగా కనిపిస్తారు. ఈ దేశంలో తన శరీరాన్ని పట్టించుకొని ఏ ఒక్క వ్యక్తిని కూడా మనం చూడలేం. ఇక్కడి ప్రజలు ఉదయం మరియు సాయంత్రం పార్కులో లేదా రహదారిపై రన్నింగ్ చేస్తూ కనబడతారు. ఫ్రెండ్స్, జర్మనీ తన కృషి వల్ల ప్రపంచంలోని ధనిక దేశాలలో ఒకటిగా మారింది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ దేశాల విషయానికొస్తే జర్మనీ జీడిపి అత్యధికంగా ఉంటుంది. జర్మనీ జీడిపి 3830.1 బిలియన్ అమెరికన్ డాలర్లు. వాస్తవానికి ఇక్కడి ప్రజలు దీనికి అతిపెద్ద సహకారం అందించారు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ఈ దేశం పూర్తి పేద దేశంగా ఉన్నప్పటికీ నేడు జర్మనీ అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఎదిగింది. ప్రపంచంలో ఎక్కడైనా అత్యంత విశ్వసనీయమైన యంత్రం దొరుకుతుంది అంటే అది జర్మనీలోనే. ఈ దేశంలోని ప్రతి ఒక్క నాగరికుడు యంత్రాలను ప్రేమిస్తాడు. మరియు ప్రపంచంలోని అతిపెద్ద యంత్ర తయారీ పరిశ్రమ కూడా జర్మనీలోనే ఉంది. ప్రపంచంలోనే అత్యంత అప్డేటెడ్ మిషన్స్ ఈ దేశంలోనే కనిపిస్తాయి. అందుకే జర్మనీని మిషన్ నేషన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి ప్రజలు అలసిపోకుండా, ఆగకుండా యంత్రాల్లో పనిచేస్తుండటం ఇక్కడి ప్రత్యేకత. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కార్లు జర్మనీలో తయారవుతాయి. 2011లో ఈ దేశం మొత్తం 6 మిలియన్ కార్లను అంటే 60 లక్షల వాహనాలను విక్రయించింది. వైశాల్యం ప్రకారం జర్మనీ ఫ్రాన్స్ కంటే చిన్నది. కానీ ఈ దేశం యొక్క తీరే వేరు. జర్మనీలో అన్ని టెక్నాలజీ బేసెస్ పైనే ఆధారపడి ఉంటాయి. అందుకే సాంకేతిక పరిజ్ఞానం పరంగా జర్మనీ ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. మరియు ఇక్కడి కార్ల తయారీ కంపెనీలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీలో కోకాకోలా తాగడం నిషేధించబడిందంటే మీరు నమ్మగలరా? వాస్తవానికి ఇక్కడి ప్రజలు శీతల కూల్ డ్రింక్స్కు బానిసలు అయ్యారు. మరియు సాఫ్ట్ డ్రింక్ ఆల్టర్నేటివ్గా ఫంటా ప్రారంభించబడింది. ఆ తర్వాత ప్రజలు ఫంటాను తమ అత్యంత ఇష్టమైన డ్రింక్గా మార్చుకున్నారు. అందుకే ఇప్పటికీ జర్మనీలో ఫంటా అత్యంత ప్రసిద్ధిగాంచిన సాఫ్ట్ డ్రింక్. ఫ్రెండ్స్, జర్మన్ ప్రజలు బీరు తాగడంలో ఎక్స్పర్ట్గా భావించబడతారు.
ఇక్కడి ప్రజలు అత్యధికంగా బీరును తాగుతారు. ఇంతేకాదు జర్మనీలో బీర్ ఫెస్టివల్ కూడా జరుపుకోవడం జరుగుతుంది. అందులో ప్రజలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి బీర్ను ఆస్వాదించవచ్చు. మీకు కూడా బీర్ తాగడం ఇష్టమైతే జర్మనీకి వెళ్ళి తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే జర్మనీ ప్రజలు తమ జాతీయ గీతాన్ని పూర్తిగా పాడరు. ఈ పాట మొదటి లైన్ జర్మనీ ఎవ్రీథింగ్ ను జర్మనీలో నిషేధించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు ఈ పాట యొక్క రూపకల్పన చేసినందున ఈ పాటలోని మొదటి లైన్లో నిషేధించారు. ఈ నియమాన్ని ఎవరు ఉల్లంఘించినా వారికి అత్యంత కఠినమైన శిక్షలు విధించబడతాయి. ఈ కారణంగానే ప్రతి ఒక్కరూ ఇక్కడి నియమ నిబంధనలను పాటిస్తారు. జర్మన్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. దాంతోపాటు వారిలోని నిర్మోహ మాట స్వభావం వాళ్ళని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. కాబట్టి ఎవరైనా వారితో సులభంగా స్నేహం చేయవచ్చు. ఇక్కడి అమ్మాయిలు వారు తమ హృదయంలో ఉన్నదాన్ని ఎప్పుడూ దాచుకోరు. తమ ప్రేమను వ్యక్తపరచడంలో జర్మనీ అమ్మాయిలు అందరికంటే ముందుంటారు. జర్మనీ ప్రజలకు ఆహారం అంటే చాలా ఇష్టం మరియు ఇక్కడి ఆహారం కూడా చాలా బాగుంటుందట. ఈ దేశంలో 300కి పైగా వెరైటీస్ కు చెందిన బ్రీడ్స్ దొరుకుతాయి మరియు 1000కి పైగా సాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు ఆకలిగా అనిపించినప్పుడల్లా మీరు ఇక్కడ అత్యంత ఆహ్లాదకరమైన ఆహారాన్ని తినవచ్చు. మీకు జర్మనీ దేశం వెళ్ళే అవకాశం వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఆహారాన్ని తినండి. కానీ ఫ్రెండ్స్, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడి ప్రజలు ఇంత తిన్న తర్వాత కూడా ఫిట్గా ఉంటారు. వాస్తవానికి వారు తమ ఆహారంలో ఎక్కువగా ఆయిల్ ఉపయోగించరు. జర్మనీ ప్రజలు కాల్చిన ఆహారాన్ని ఎక్కువగా తినేందుకు ఇష్టపడతారు. అందుకే జర్మనీ ప్రజలు చాలా ఫిట్గా ఉంటారు. జర్మనీలో బహిరంగ ప్రదేశాల్లో ఎవరు ధూమపానం చేయకూడదు. అలా చేసినందుకు భార్య నుంచి అతి భారీ జరిమానా వేసిన అవకాశం ఉంటుంది లేదా జైలుకు కూడా వెళ్ళవలసి ఉంటుంది. కానీ ఇక్కడ మీకు బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగవచ్చు. ఇది పూర్తిగా చట్టబద్ధం. చాలామంది రోడ్డుపై నడుస్తున్నప్పుడు బీర్ తాగుతారు. ఐరిష్ ప్రజల తర్వాత ఎక్కువగా ఆల్కహాల్ మరియు బీర్ తాగే ప్రజలు జర్మనీలో ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జర్మనీలో ఎవరు తమ బిడ్డకు వారి ఇష్టానుసారం పేరు పెట్టలేరు. ఇక్కడ ప్రభుత్వం కొన్ని పేర్లను ఇచ్చింది మరియు వాటిలో ఒకదాన్ని ఎంచుకోవాలి. ఎవరైనా తమ బిడ్డకు వేరే పేరు పెట్టాలనుకుంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జర్మనీని ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భిన్నంగా చేసే మరో విషయం ఇక్కడి విద్య విధానం. ఈ దేశంలో కళాశాల విద్య అందరికీ ఉచితం. మీకు జీవితంలో ముందుకు సాగాలనే కోరిక ఉంటే ఈ దేశంలో మీకు చాలా అవకాశాలు లభిస్తాయి. ప్రపంచంలోని అత్యుత్తమ రహదారులు కూడా జర్మనీలో కనిపిస్తాయి. మీకు ఇక్కడి ఏ నగరానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఇక్కడి అభివృద్ధి చూశాక మీ హృదయం సంతోషంతో నిండిపోతుంది. సాధారణంగా భారత్ సహా చాలా దేశాల్లో ఎవరికైనా ముందుగానే బర్త్డే విషెస్ చెబుతుంటారు. కానీ జర్మనీలో మాత్రం అలా చేయడం బ్యాడ్ లక్గా భావిస్తారు. కావున ఇక్కడి ప్రజలు పుట్టినరోజున మాత్రమే విషెస్ చెబుతారు. జర్మనీ అఫీషియల్ లాంగ్వేజ్ జర్మన్. దీనిని దేశంలోని 95% ప్రజలు మాట్లాడుతారు. ఇదే కాకుండా ఆంగ్లం, ఫ్రెంచ్ మరియు రష్యన్ భాషలు కూడా ఇక్కడ మాట్లాడుతారు. అయినప్పటికీ ఇక్కడ ప్రజలు చాలా తక్కువ మంది మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడతారు. తమ భాషను ప్రమోట్ చేసుకోవడానికి ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే మన దేశంలో ఇంగ్లీష్ మాట్లాడటం రాని వ్యక్తిని చదువు రాని వాడిగా భావిస్తారు. కానీ జర్మనీలో మాత్రం ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ భాషకు కాకుండా తమ దేశ భాషకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. హిట్లర్ కూడా ఇక్కడి వాడేనని మీకు తెలిసే ఉంటుంది. కానీ అతని నియంతృత్వ పాలన పద్ధతి తప్పు. కానీ నేటి జర్మనీ ప్రజలు ఇతరులకు హాని తలుపెట్టకుండా తమ పని గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తారు. అందుకే ఈ దేశం ఈరోజు చాలా అభివృద్ధి చెందింది. ఫ్రెండ్స్, ప్రపంచంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీలైన BMW, మెర్సిడీస్ మొదలైనవన్నీ జర్మనీకి చెందినవే. నేడు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు తమ కార్లను ఉపయోగిస్తున్నాయి. ఇంతేకాకుండా జర్మనీలో క్యాబ్లుగా మెర్సిడీస్ను ఉపయోగిస్తారు. ప్రపంచంలోనే ఎత్తైన చర్చి కూడా ఇక్కడే ఉంది. ఓల్డ్ మినిస్టర్ చర్చి ఎత్తు సుమారు 530 అడుగులు ఉంటుంది. అంతేకాకుండా ఇది చాలా పెద్దది. దీనిలో 2000 మంది కలిసి హాయిగా కూర్చోవచ్చు. ఫ్రెండ్స్, జర్మనీలో ఖైదీలు ఎవరైనా జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే
అది నేరంగా పరిగణించబడదు. ఎందుకంటే అక్కడ స్వేచ్ఛగా ఉండటం మానవ హక్కు అని నమ్ముతారు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం జర్మనీలో పురుషుల సంఖ్య ఎంతగా తగ్గిపోయిందంటే ఇక్కడ ప్రతి 3 అమ్మాయిలలో ఒక్కరికి మాత్రమే వివాహం జరిగేది. అంటే ప్రతి 1000 మంది మహిళలకు 300 మంది పురుషులు మాత్రమే ఉండేవారు. వాస్తవానికి అక్కడ చాలా మంది పురుషులు యుద్ధంలో పాల్గొన్నారు. దీని కారణంగా యుద్ధంలో చాలా మంది పురుషులు మరణించారు. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.